I am Ali Hussain, advocate. Welcome our channel, Advocate Ali Hussain. బెయిల్ని ఎలా పొందాలి, ఒకవేళ బెయిల్ తిరస్కరిస్తే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక వ్యక్తి నాన్ బెయిలబుల్ అఫెన్స్లో నేరం చేసి ఉంటే మనము కోర్టు ద్వారా బెయిల్ని పొందాలి. బెయిలబుల్ అఫెన్స్ ఏవైతే ఉంటాయో వాటికి పోలీస్ స్టేషన్లో మనము ఒక నోటీస్ని తీసుకుంటే సరిపోతుంది. అదే నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయితే కోర్టు వారు ఆ వ్యక్తిని రిమాండ్కి పంపిస్తారు. తర్వాత మనము కోర్టులో బెయిల్ పిటిషన్ వేసి బెయిల్ని పొందుతాము. అసలు ఒక వ్యక్తి రిమాండ్కి వెళ్ళాడు అంటే అతను ఎలాంటి నేరం చేసి ఉంటాడు? ఉదాహరణకు, ఒక వ్యక్తి ఒక మర్డర్ కేసులో రిమాండ్కి వెళ్ళవచ్చు, అటెంప్ట్ మర్డర్ కేసులో రిమాండ్కి వెళ్ళవచ్చు, కిడ్నాప్ కేసులో రిమాండ్కి వెళ్ళవచ్చు, రేప్ కేసులో రిమాండ్కి వెళ్ళవచ్చు, దోపిడీ కేసులో రిమాండ్కి వెళ్ళవచ్చు, దొంగతనం కేసులో రిమాండ్కి వెళ్ళవచ్చు. సో ఏ నేరం, ఒక నేరము 7 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడే నేరం ఏదైతే ఉంటుందో అటువంటి నేరాలలో వ్యక్తి రిమాండ్కి వెళ్ళే అవకాశం అనేది ఉంది. అయితే మనము ఒక వ్యక్తి రిమాండ్కి వెళ్ళినప్పుడు మనము లోకల్ మెజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ అప్లికేషన్ ఇస్తాము. బెయిల్ పిటిషన్ మెజిస్ట్రేట్ కోర్టులో మనం ఇచ్చినప్పుడు మన పిటిషన్ని మెజిస్ట్రేట్ కోర్ట్ అనేది రిజెక్ట్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే మరలా ఫ్రెష్గా సెషన్ కోర్టులో బెయిల్ని అప్లై చేసుకోవాలి. సెషన్ కోర్టులో కూడా ఒకవేళ బెయిల్ రిజెక్ట్ అనేది అయితే, సెషన్ కోర్టులో కూడా బెయిల్ రిజెక్ట్ అయితే వెంటనే మనము హైకోర్టులో అప్పీల్కి వెళ్ళి హైకోర్టులో బెయిల్ పిటిషన్ అనేది వేసుకుంటాము. అంటే మెజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ పిటిషన్ ని రిజెక్ట్ చేస్తే మళ్ళీ మనం ఫ్రెష్గా ఒక బెయిల్ పిటిషన్ సెషన్ కోర్టులో వేసుకుంటాము. సెషన్ కోర్ట్ అనేది ఆల్మోస్ట్ ఆఫ్ బెయిల్ ని ఇస్తుంది. ఒకవేళ సరే సెషన్ కోర్టు కూడా బెయిల్ ఇవ్వలేదు అంటే మనం ఏం చేస్తామంటే అప్పీల్కి, అంటే హైకోర్టుకు అప్పీల్కి వెళ్ళి ఫ్రెష్గా బెయిల్ పిటిషన్ వేసుకుంటాము. మరి హైకోర్టు బెయిల్ మనకి ఇవ్వాలి అంటే ఆ వ్యక్తి చేసిన నేరం తీవ్రత కానీ, ఆ వ్యక్తి యొక్క పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా, లేదా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా, లేదా ఆ వ్యక్తి ఏమైనా బెయిల్ ఇస్తే సాక్షులను ఏమైనా బెదిరిస్తాడా, లేదా సాక్షులను తారుమారు చేస్తాడా, లేదంటే అతను చేసిన నేరాన్ని ఏమన్నా నీరు గారుస్తాడా అనే సబ్జెక్టుని బేసిక్ చేసుకున్న తర్వాతనే హైకోర్టు అనేది బెయిల్ ఇస్తుంది. సో ఇది మనం బెయిల్ పొందే విధానము. ఒకవేళ మనకు బెయిల్ రాకపోతే మనం ఏ విధంగా తర్వాత కోర్టును ఆశ్రయించి బెయిల్ పొందాలనేది మీకు స్పష్టంగా చెప్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ మీరు లైక్ చేయండి. ఇందులో ఉన్న సమాచారం మరో 10 మందికి తెలియాలని మీరు భావిస్తే, ఈ వీడియో 10 మందికి ఉపయోగపడుతుందని మీరు భావిస్తే, మీకున్న సోషల్ మీడియా ఏవైతే ఉన్నాయో, అంటే ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఈ సోషల్ మీడియా ద్వారా నాకు వీడియోని షేర్ చేయండి. నమస్తే, ధన్యవాదాలు.